వైద్యురాలి వేషధారణలో వచ్చిన ఓ కిలాడీ లేడీ రోగికి మత్తుమందు ఇచ్చి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కాజేసింది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో సుధారాణి అనే మహిళ వడదెబ్బ తగిలి చికిత్స పొందుతున్నారు. డిశ్చార్జ్ చేసే ముందు గైనిక్ పరీక్షలు నిర్వహించాలని ఓ మహిళ నకిలీ డాక్టర్ వేషంలో లోపలికి వెళ్లి కుటుంబ సభ్యులను ఇతర వైద్య సిబ్బందిని బయటకు పంపించింది. అదే అదునుగా భావించి సుధారాణికి మత్తు ఇంజెక్షన్ చేసి బంగారు ఆభరణాలు అపహరించి పరారైంది. కుటుంబ సభ్యులు కాసేపటికి లోపలికి వెళ్లి చూడగా ఆమె ఆభరణాలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 10 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. మేము గైనిక్ డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉండే. సో మేము వెయిట్ చేసే టైంలో అరౌండ్ 12-12:30 బీచ్ లో ఒక లేడీ డాక్టర్ వచ్చింది. స్టెథోస్కోప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ హ్యాండ్. రిపోర్ట్స్ అడిగింది, మా మదర్ రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ ఇచ్చాము. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత మా మదర్ ని కొన్ని గైనిక్ క్వశ్చన్స్ చేయాలి, మీరు బయట వెయిట్ చేయించారు అన్నారు. నేను మా మామయ్య ఉండే ఇద్దరం హాస్పిటల్లో. మేమిద్దరం డోర్ బయట నిల్చొని ఉండే. డోర్ బయట నిల్చొని ఉన్న తర్వాత తను మళ్ళీ బయటకు వచ్చి స్టాఫ్ దగ్గర వెయిట్ చేస్తా ఉండే. అక్కడ ఆమె వెళ్ళేసి వచ్చింది. మేము రూమ్ బయటనే వెయిట్ చేసాం. ఆమె మళ్ళీ వచ్చేసి అక్కడికి వెళ్ళండి అని అన్నది. అక్కడికి వెళ్ళామని చెప్పంగానే మేము అక్కడికి వెళ్ళాము. ఒక 10 minutes లో మేము వచ్చేసే వరకు మా మమ్మీ బేహోష్ అయిపోయి ఉండే. మమ్మీని లేపి ఇట్లా ఏమైందంటే మమ్మీ ఏదో ఇచ్చింది రా అని అన్నది. అది ఏంది అని చూసినాం. చైన్ చూస్తే చైన్ లేదు, కమ్మలు చూస్తే కమ్మలు లేవు. పుస్తల తాడు పోయింది 7 తులాలు, మాటీలు కమ్మలు ఒక 2 తులాలు, గాజు ఒకటి.